సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. ఎందుకిలా చేశాను అని చెప్పేసి ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చాలా ఫీల్ అయ్యాను. చాలా బాధగా అనిపించింది. ఎందుకు, ఏంటి, ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే వీడియో పూర్తిగా చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేయండి. అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నా. ఇంకా చాలా తక్కువ సబ్స్క్రైబర్సే ఉన్నారు. ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్తుందనమాట. ప్లీజ్ అందరూ కూడా లైక్ చేసి వీడియోనైతే పూర్తిగా చూడండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. హాట్ వాటర్ తాగేసి ఇంక ఈరోజు టిఫిన్‌కి వచ్చేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టాను. ఇడ్లీ అలాగే పల్లి చట్నీ అయితే చేసుకున్నాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత మా వారు ఇంకా డ్యూటీకెళ్ళిపోయారు. డ్యూటీకెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా ముందు వీడియోస్‌లో డీమార్ట్‌కి వెళ్ళామని చెప్పాను కదా! అవైతే ఇంకా వేటికి వాటికి నింపేద్దాము బాటిల్స్ అంటే ఇట్లా డబ్బాలుంటాయి కదా! ఆ డబ్బాల్లో నింపేద్దామని చెప్పేసి ఇంకా మొత్తం చూస్తున్నాననమాట. అంటే కొన్ని అయిపోయిన డబ్బాలుంటాయి కదా! అవన్నీ తీసుకొని దేంట్లో ఏవి పెట్టాలి అని చెప్పేసి మొత్తం చూసుకొని ఇంకా పెడుతున్నాను. అంటే ఎక్కువ సామాన్లేం లేవు. అంటే ఎక్కువ గ్రోసరీస్ ఏం తీసుకురాలేదు. మెయిన్ ఏం కావాలో అవే తీసుకొచ్చాను. కొన్ని ఆల్రెడీ చిన్న చిన్న ప్యాకెట్లుంటే అవి ఆల్రెడీ పెట్టేసాననమాట. ఇంకిప్పుడు మెయిన్‌గా కందిపప్పు ఉంటాయి కదా! మెయిన్‌గా మాకెక్కువ వచ్చేసి కందిపప్పు ఎక్కువ వాడుతూ ఉంటాము. మా వారికి ఏ కూరలున్నా లేకపోయినా ఒక పప్పు లేదంటే ముద్దపప్పు వండేసి పెట్టేసినా మా వారు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓహ్! నాకు అది కావాలి, ఇది కావాలనే పర్సన్ అయితే కాదనమాట. చక్కగా పప్పు చేసి పెట్టినా, రోజు పెట్టినా తినేస్తారు. అంత అంటే సంతృప్తిగా తింటారనమాట పప్పుతోటే. ఇంకెక్కువ పులుసు కూరలు అలాంటివేమి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించరు. ఇంకా చేస్తే ఫ్రైలు చేయాలి. లేదంటే ఇంకా పప్పు, ఆకుకూర, పప్పుతో ఏదో ఒకటి కలిపేసి వండేసినా హ్యాపీగా తింటారనమాట. ఇంకిక్కడొచ్చేసి ఇంకా కందిపప్పే కొంచెం ఎక్కువ పడతాయి మాకు. అలాగే పల్లీలు కూడా. పల్లీలేంటంటే చట్నీకి ఎక్కువ పల్లీ చట్నీ వాడతాను. అలాగే నానబెట్టుకొని తినొచ్చు. లేదంటే అట్లా ఫ్రై చేసుకొని బెల్లంతో అలా తింటాం కదా! పల్లీ చిక్కీ అట్లా చేసుకుంటూ ఉంటాము. ఎక్కువ తింటారనమాట. అందుకని చెప్పేసి కొంచెం పల్లీలు కూడా మా ఇంట్లో కొంచెం ఎక్కువే ఉంటాయి. అంటే ఇడ్లీ చేసుకున్నా, దోస చేసుకున్నా, కారం పొడితో అలా అయినా తినేస్తాడు. పెద్ద అంటే ప్రాబ్లమ్ అంటే రోజు నాకు ఖచ్చితంగా కంపల్సరీ చట్నీయే ఉండాలి అలాగేం ఉండదు. మేమిద్దరమే కాబట్టి ఏదున్నా లేకపోయినా అడ్జస్ట్ చేసుకొని తినేస్తాము. ఇంకా మా వారైతే ఫుల్లు అనమాట కోఆపరేటింగ్‌గా ఉంటారు. ఇంకా కాకపోతే ఇంకా చేసినప్పుడు కొంచెం చట్నీ ఉందనుకోండి కొంచెం సంతృప్తిగా తింటారు. చట్నీతోటైతే ఇలా కొంచెం కారప్పొడితోటైనా తింటారు. కానీ చట్నీ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మంచిగా తింటారనమాట. అందుకని చెప్పేసి ఇంకా పల్లీలు ఎప్పుడు డీమార్ట్‌కి వెళ్ళినా గానీ ఇంకా పల్లీలైతే తీసుకొచ్చి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకొస్తాను. ఇంకా కొంచెం గోధుమ రవ్వ కూడా తీసుకొచ్చాము. నాకేంటంటే అంత ఉప్మా రవ్వలు అంటే ఉప్మా పెద్దగా ఇష్టం ఉండదు. ఇంకా కాకపోతే రోజు తినం గదా! ఇడ్లీ, దోస ఏం తింటాము. అప్పుడప్పుడు కొంచెం ఉప్మాలో గూడా మళ్ళీ నార్మల్‌గా వైట్ రవ్వ ఉంటుంది కదా! బొంబాయి రవ్వ. అదేమి యూజ్ చేయం మేము. నార్మల్‌గా తెచ్చుకుంటే గోధుమ రవ్వే తెచ్చుకుంటామనమాట. ఆ గోధుమ రవ్వే కొంచెం బెటర్ గదా మనకి. నాకు ఇంతకుముందు ఏంటంటే నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ అలాగా గోధుమ రవ్వ అంటే ఉప్మా తింటే దాంట్లో షుగర్ ఎక్కువ క్వాంటిటీ ఉండాలి నాకు. అప్పుడే తినాలనిపిస్తుంది. లేదంటే అస్సలు తినేదాన్ని గాదు. ఇంకిప్పుడు షుగర్ చాలా వరకు కట్ కట్ చేస్తున్నాను. కాబట్టి ఇంకా ఉప్మా చేస్తే కంపల్సరీ షుగర్ తినాలనిపిస్తది అని చెప్పేసి అలా గూడా అవాయిడ్ చేస్తున్నాననమాట. ఉప్మా నాకు తినాలనిపించదు. అందుకని అలా చెప్తున్నాను. చాలామంది మామూలుగా బొంబాయి రవ్వ ఉప్మాలో ఇవేంటి చట్నీ ఏసుకొని అలా తింటారు. చాలామందికి అలవాటుంటుంది. మాకైతే షుగర్‌తో తినడం అలవాటు. ఇంకా అది మామూలుగా ఉట్టిగా తినలేక ఇంక నాకు ఉప్మానే తినడం ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట. అందుకని ఉప్మా అయితే ఇష్టం ఉండదు. ఇంకా ఇడ్లీ, దోస ఇలాగ కొంచెం తింటాను. ఇంకిక్కడ అవన్నీ కూడా వేసేసాననమాట బాటిల్స్‌లోకి. ఇక్కడ వచ్చేసి గాజు బాటిల్స్‌లో వేస్తున్నాను. ఇవొచ్చేసి ఆవాలు. ఇంకిప్పుడు మనకొచ్చేయన్నీ పండగలు గదా! అందుకని జీడిపప్పు గూడా తీసుకున్నాము. అంటే నార్మల్‌గా
ఇట్లా షాపులుంటాయి కదా! మనకి నట్స్ అవన్నీ డ్రై ఫ్రూట్స్ షాప్స్ ఉంటాయి కదా! అక్కడ తీసుకొస్తారు మా వారు. కాకపోతే ఇంక ఇదొక్కటే మిగతావన్నీ ఉన్నాయి. కిస్మిస్‌లు అలాంటివి ఇంకా ఉన్నాయి. ఇంక జీడిపప్పు ఒక్కటే కదా! సరే కాస్ట్ కూడా అక్కడ ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం లేదులే అని చెప్పేసి ఒక రూ. 10 అటో ఇటో ఉంటుంది అని చెప్పేసి తీసుకుందాంలే అనేసారు మా వారు. అందుకని తీసుకున్నాము. ఇంకా అవి కూడా మొత్తం ఫిల్ చేసేసాననమాట. అవే చెప్తున్నాను మీకు. నేను ఎక్కువ ప్లాస్టిక్‌నైతే అవాయిడ్ చేస్తున్నాను. మెల్లమెల్లగా అంటే ఇంట్లో ఉన్నాయి ఏం చేయలేం కదా! ఒక్కొక్కటిగా అవాయిడ్ చేసుకుంటూ రావాలి. అన్నీ ఒకేసారి అయితే తీసేయలేం గదా! ఉన్నా కానీ నేను ఎక్కువ పర్సెంట్ ఏమి వాడను. ప్లాస్టిక్ ఐటెమ్స్ ఉంటాయి మా ఇంట్లో. కానీ ఎక్కువైతే వాడను. నార్మల్‌గా పెడతాననమాట. అంటే ఇట్లా గాజు సీసాల్లో పెట్టడానికి, లేదంటే నా దగ్గర స్టీల్ డబ్బాలున్నాయి కదా! వాటిల్లో నింపడానికే చూస్తాను. ప్లాస్టిక్ అయితే ఎక్కువ పర్సెంట్ అయితే వాడను. ఉంటాయి కానీ ఉంటాయి. ఉన్న వాటినైతే పడేయలేం కదా! మనకి లేడీస్‌కి ఎలాగో ప్రాణం ఒప్పదు. ఇంకా చాలా వరకు ఇంకా చాలా నేను ఒక 2, 3 సంవత్సరాల నుంచి అవాయిడ్ చేస్తూనే ఉన్నాను. ఏది చూసినా అసలు భయమేస్తుంది. అసలు ఇన్‌స్టాగ్రామ్స్‌లో ఇప్పుడు మనకి అవేర్‌నెస్ కోసం కొన్ని కొన్ని వీడియోస్ చూస్తున్నాం గదా! అసలు అవి చూస్తుంటే ఇంకా భయమేసిద్ది. ఏది మంచో, ఏది చెడో అంతా చూసుకొని చేసుకున్నా వచ్చే రోగాలు మాత్రం రాకుండా ఏం పోవట్లేదు. హెల్త్‌లో అయితే ప్రతి ఒక్కళ్ళకి చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి హెల్త్‌లో అయితే ఖరాబ్ అవుతూనే ఉన్నాయి. ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పుడు సిట్యుయేషన్స్ ఇట్లాంటి ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయనమాట. మనకంతా కూడా ఫాస్ట్ ఫుడ్‌లు ఇవన్నీ ఎక్కువైపోయి అంటే అన్నిట్లో కల్తీలయిపోతున్నాయి. తినే పాలు గానీ, ఇంకా ప్రతి ఒక్కటి ఏదైనా అది ఇదని ఏం చెప్పలేము. తినే రైస్ కాడ్నుంచి ప్రతి ఒక్కటి కల్తీనే. ఏది తినాలో, ఏది తినకూడదో తెలియట్లేదు. అన్నీ చూసుకొని తిన్నా గానీ హెల్త్ అయితే పాడవుతూనే ఉంటున్నాయి. ఏంటో ముందు ముందు ఇంకా ఎలా ఉండబోతుందో తెలీదు. ఇంకా ఆ రోజు ఇంకా అవన్నీ సర్దేసుకున్నాను. ఇంకా నేను పెద్ద వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకిక్కడొచ్చేసి ఈవినింగ్ మా వారు ఇంకా డ్యూటీ నుంచి వస్తూ నేను ఈ ఈ మడత కాజాలు తినాలనిపించిందని ఎప్పుడో అడిగాను. అడుగుతాను పెద్ద ఎక్కువ మళ్ళీ స్వీట్ అయితే తినలేననమాట. ఏదో ఒకటి తినగానే నా పని అయిపోతుంది. ఇంకా అవే తీసుకొచ్చారు మా వారు. అవే చూపిస్తున్నాను. వాటితో పాటు ఇంకా అవి వేరేవి కూడా తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ డే మనకి వరలక్ష్మి వ్రతం అనమాట. ఇంకా అసలు ఫుల్ వ్లాగ్ అయితే పెట్టాల్సింది నేను. ఇంకా ఇది ముందు రోజు ఇది కలిపి పెడుతున్నాను. ఎందుకంటే నేను ఎక్కువైతే ఏం షూట్ చేయలేదు. దానికోసమే నేను రిగ్రెట్ అవుతున్నాను. ఇంకా కూడా చెప్తాను మీకు. అసలు మార్నింగే లేచాననమాట. మార్నింగ్ లేచి ఇంకా ఇక్కడ మొత్తం మాకు బయట చాలా ప్లేస్ ఉంటుంది. మొత్తం కడిగి ఇలా ముగ్గు పెట్టుకున్నాను. ఏదో నాకు వచ్చిన విధంగా. ఇంకా మొత్తం కూడా గడప అంతా కడిగి పసుపు, కుంకుమ పెట్టేసుకున్నాను. మొత్తం ఇల్లు కూడా క్లీన్ చేసేసుకొని మొత్తం పనంతా అయిపోయిందనమాట. ఇంకా ముందు రోజు నైటే శనగలు, ఇంకా పూర్ణాల కోసము పప్పులు అవన్నీ నానబెట్టుకున్నాను. ఇంకా కొన్ని ప్రసాదాలా చేశాను. ఎక్కువ ఏం చేయలేదు. నాకొచ్చినట్టు సింపుల్‌గా నేను చేసుకుంటాను. బానే చేసుకుంటాను. కాకపోతే ఏమైందంటే నేను కనిపిస్తూ అస్సలు ఒక్క వీడియో కూడా చేయలేదనమాట. దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఆ రోజు నాకు కొంచెం అంతకుముందు నుంచి కొంచెం హెల్త్ బాలేదు. అది కాకుండా మనసు కూడా బాలేదు. ఆ రోజు మా అమ్మొచ్చి ఉండింది నా దగ్గర. మా అమ్మను కూడా చూపించలేదు. మా అమ్మకు తాంబూలం ఇచ్చాను. మా వదిన వాళ్ళ ఇంటికెళ్ళాను. అక్కడి నుంచి తాంబూలం తీసుకున్నాను నేను. అంటే మనం ఎంత చక్కగా రెడీ అయితే అంటే రెడీ అవ్వడం అంటే ఏదో ఆర్భాటంగాని కాదు. చక్కగా చీర కట్టుకొని, పువ్వులు పెట్టుకొని, పసుపు, కుంకుమ, మంచిగా గాజులు, మంచిగా కళగా రెడీ అయితే అమ్మవారికి మనల్ని చూసి సంతోషపడి అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉంటుందంట. అది నేను విన్నాను. అది మీతో చెప్తున్నాను. అలాగున్నప్పుడు సంవత్సరంలో ఒక్కరోజు వస్తుంది. చక్కగా రెడీ అయ్యాను. అమ్మవారి ముందు కూర్చొని ప్రశాంతంగా పూజ కూడా చేసుకున్నాను. కానీ మీతో షేర్ చేసుకోలేకపోయాను. నాకు ఒక గుర్తుగా ఒక ఫోటో కూడా తీసుకోలేదు. అదేం పెద్ద ఇది కాదు. కాకపోతే వీడియోలో ఉంటే నాకు ఒక మెమరీగా ఉండేది. ఇంత మంచిగా చేసుకున్నాను కదా! సంవత్సరంలో ఒక్కరోజు వస్తుంది. హ్యాపీగా చూసుకునేదాన్ని. అసలు వీడియో తీయాలి అన్న కాన్సంట్రేషనే లేదు. ఇది అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత చిన్న క్లిప్ అయితే తీసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. పర్వాలేదు నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా చేసుకునేలాగా ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, అందరి మీద ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా. ఆ అమ్మవారి దయ ఉంటే మనందరం చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటాము. ఇంతేనండి ఈ చిన్న వీడియో. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటివరకు చూసిన